మనం కర్మేంద్రియాలను నియమించాలి, గట్టిగా నియమించాలి. గుణాలు దుర్గుణాలు మనల్ని క్రింది స్థాయికి లాగేస్తాయి. అందులో అసూయ మొదలు. అది ఎవరైనా కొంచెం ఆనందంగా ఉన్నా, ఉన్నత స్థాయికి వెళ్ళినా మన కళ్ళ ముందు చూసామనుకోండి, అసూయ వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు మనం గమనించుకుని మనం తగ్గించుకోకపోతే అది మనకే నష్టం. ఇంకా దానికి అప్పుడు ఏమవుతుంది, ఇంకా క్రోధం వెనకే క్రోధం ఉంటుంది. క్రోధం వచ్చినప్పుడు మనం కారణం కూడా అక్కర్లేదు, అది దుర్గుణాలు కాబట్టి ఒకదానికొకటి తయారయ్యి మనం ఒక దాంట్లోంచి ఒకటి ఎలా అన్నట్టు. క్రోధంలో ఏం చేస్తాం, మాటలు మిగులుతాం, అనవసరంగా వారిని హింసిస్తాం వాళ్ళకి తెలియకుండానే. అది కూడా మనకే నష్టం, వారికి నష్టం కాదు. ఇలా ఒక్కొక్క మోహం తర్వాత, మోహం అంటే అనవసరంగా వీళ్ళ మీద ప్రేమలు పెంచుకుంటాం, లేదంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడేమో వాళ్ళు ఎంతో మనకి మన సన్నిహితులుగా భావించుకుంటాం, లేదంటే వ్యతిరేకంగా అవటం. ఇలాంటి ఎంతవరకు ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండాలి, అది ఒక సద్గుణం. ఇలా మనల్ని మనం నియమించుకుంటూ ఈ గుణాలను సరి చేసుకుంటూ ఉండాలి. మనకంటే ముందున్న తరంలో కానీ పెద్దల్లో కానీ ఇప్పుడు మంచి స్థానాల్లో ఉన్న వాళ్ళు మంచి వారిని ఆదర్శంగా తీసుకుని వారిలో ఉన్న సద్గుణాలను మనం ఆచరణలో పెట్టుకోవచ్చు. ఆచరణలో పెట్టుకుని మనం ఉన్నత స్థాయికి మనం తీసుకెళ్ళచ్చు, వెళ్ళాలి. అలా కాకుండా వాళ్ళని వీళ్ళని పోల్చుకుని మనల్ని మనం తగ్గించుకుంటాం. వాళ్ళతో పోలికలు మనకి ఎందుకు? పోల్చుకున్నామంటే అన్ని విషయాల్లోనూ అందరితోనూ సమానం అవ్వలేము. మనలో కొన్ని ఉంటాయి మంచి విషయాలు, వారిలో కొన్ని ఉంటాయి. మనల్ని మనం చూసుకుంటూ మర్చిపోతాం. అలా కాకుండా మన లోపల దయ, కరుణ, ప్రేమ ఇలాంటి విషయాలని పెంచుకుంటూ మనల్ని సంస్కరించుకోవాలి. మన గుణాలను మనమే తగ్గించుకుని మనల్ని మనమే సంస్కరించుకోవాలి. ఎవరు సంస్కరించలేరు. ఇవన్నీ మనం పట్టించుకోకపోతే రొటీన్గా ఈ గుణాలన్నిటిలోనూ పడిపోయి క్రిందికి దిగజారిపోతాం, శక్తి నశించిపోద్ది. అందుకని మనలో ఎంతో శక్తి ఉంది, దాన్ని గుర్తించి మనల్ని మనం ఉన్నతులుగా తయారు చేసుకోవాలి. మన ముందు వారు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళారంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఆ ఉన్నతి వెనుక వారి శ్రమ ఎంత ఉందో, ఎంత కష్టపడ్డారో అన్నీ మనం గుర్తెరగాలి. ఊరికే ఉన్నత స్థాయి రాదు ఏ విషయంలో, మానసికంగా కానీ మంచి గుణగణాల్లో కానీ ఆర్థికంగా కానీ ఏదైనా ఉన్నతి కావాలంటే కష్టపడాలి. అవి పడే ఉంటారు. మనం ఊరికే వాళ్ళని చూసి మనం ఆ స్థాయి లేదని మనం కించిపాడకూడదు. ఎంత చెట్టుగా అంత కానీ ఇలా మనం తగ్గించుకుంటూ మన గుణాలను మనం విశ్లేషించుకుంటూ సంస్కరించుకుంటూ ఉండాలి. మన శక్తిని మనం గుర్తించి ఆ శక్తిని వినియోగించుకుని మన శక్తిని వినియోగించుకొని మనం ఉండాలి. కానీ ఇలా అడ్డదిడ్డంగా ఆలోచనలతో ఊరికే పెరిగిపోవాలని ప్రయత్నాలు చేయకూడదు. మనలో ఎంతో శక్తి ఉందనే విషయం తెలుసుకొని మనం మంచి వైపుని వెళ్తూ మన గుణాలని పెంచుకుంటూ మనం చక్కగా తయారు చేసుకోవాలి. మానసిక శాంతితో ఆరోగ్యవంతంగా ఉండాలి. మానసిక శాంతి లేకపోతే ఆరోగ్యం చెడిపోద్ది ముందు. అందుకని మనల్ని మనం శ్రేష్ఠులుగా తీర్చిదిద్దుకోవాలి. మనం శ్రేష్ఠులుగా మనమే దిద్దుకోవాలి. ఎవరో వచ్చి మనకి శ్రేష్టంగా ఉండండి, అది ఉండండి, ఇలా గుణాలు తగ్గించుకోండి అని ఎవరు చెప్పరు. మనం సంస్కారం మనలోంచి మనమే ముందు సంస్కరించుకోవాలి. మనం ఎప్పుడైతే మనం ఈ గుణాలు ఇవన్నీ మనలో సంస్కరించుకున్నాము, ఇతరులు కూడా మనల్ని చూసి అనుకుంటాం మనల్ని ఎవరు అనుసరించరండి. అనేక మంది పెద్దలు మనం అనుసరిస్తాం కదా, వారిని గుణాలు అంత మంచివాళ్ళు ఎంత మంచివాళ్ళు అని ఏదో ఒక కోణంలో మనం వారిని అనుసరిస్తాం. అలాగే మనం శ్రేష్టంగా ఉంటే అందరూ మనల్ని అనుసరిస్తారు. సరే.